హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మోటో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫోన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సో ప్రీవియస్గా చూసుకుంటే మోటో జీ సిరీస్ కానీ ఈ సిరీస్ కానీ మనకు మంచి బడ్జెట్లో మంచి స్పెక్స్ అయితే తీసుకొచ్చేది. తర్వాత చూసుకుంటే మనకు ఎప్పుడైతే లెనోవో పర్చేస్ చేసిందో సో మోటోని, అప్పటి నుండి మనకు అంత మంచి ఫోన్స్ అయితే రాలేదు మోటో నుండి. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే మనకు 17,000లో తీసుకొచ్చారు. సో మంచి స్పెక్స్ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. ఈరోజు వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ చూద్దాము. అండ్ అదేవిధంగా ఈ ప్రైస్లో ఇది మనకు ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎంతవరకు మనం పర్చేస్ చేయవచ్చు అనేది కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఏ ఫోన్ అయినా సరే మంచి బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్ తీసుకొస్తే మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆ ఫోన్స్ అయితే మేము మీకైతే సజెస్ట్ చేయగలుగుతాము. సో ఈరోజు చూసుకుంటే మోటో చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫోన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో వీటి స్పెక్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం డిజైనింగ్ అండ్ బిల్డ్ స్టార్ట్ చేద్దాము. సో డిజైనింగ్ చూసుకుంటే ఫ్రంట్ మనకు పాపప్ కెమెరాతో అయితే వస్తుంది. ఫుల్ వ్యూ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బెజల్స్ కూడా థిన్గా ఉన్నాయి. కింద చూసుకుంటే కొంచెం బెజల్ అయితే థిక్ ఉంది మనకు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు టాప్ సెంటర్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. దాంట్లోనే మనకు మోటో లోగో ఉంటుంది. అండ్ మనకు వర్టికల్ కెమెరా సెటప్ అయితే ఉంది, క్వాడ్ కెమెరా సెటప్. సో డిజైనింగ్ చూసుకుంటే మనకు మరి అంత కొత్తగానైతే ఏం లేదు. సో మనకు నార్మల్గానే ఉందని చెప్పొచ్చు డిజైనింగ్ చూసుకుంటే. అండ్ బిల్డ్ చూసుకుంటే మనకు ప్లాస్టిక్ బిల్డ్తోనైతే వస్తుంది, పాలికార్బోనేట్ బిల్డ్తోని. సో బిల్డ్ గ్లాస్ ఇచ్చి ఉంటే కొంచెం బెటర్ ఉండేదని నా ఒపీనియన్. సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే దీంట్లో 6.5 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. ఐపీఎస్ LCD ప్యానెల్ ఇది. సో 396 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉన్నాయి. డిస్ప్లే చూసుకుంటే మనకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు నాచ్ కానీ ఇలాంటిది ఏమి ఉండదు. సో మనకు ఒక మంచి ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు కానీ వీడియోస్ చూసేటప్పుడు కానీ. సో ఈ బడ్జెట్లో మనకు పాపప్ కెమెరా అంటే కూడా ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. కాకపోతే పాపప్ కెమెరా అందరికీ నచ్చదు. సో కొంతమందికి నచ్చుతుంది పాపప్ కెమెరా అండ్ కొంతమందికి అయితే నచ్చదు. సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి పాపప్ కెమెరా గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో మన హార్డ్వేర్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ చిప్ సెట్ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 730G Adreno 618 GPUతో అయితే వస్తుంది. 6GB ర్యామ్ ఉంది అండ్ 128GB స్టోరేజ్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు హార్డ్వేర్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెక్స్ అని చెప్పొచ్చు, బెస్ట్ కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఒకటి 64 మెగాపిక్సెల్ సెన్సార్, ప్రైమరీ సెన్సార్ ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇది. అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఇచ్చారు. సో ఈ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ ఏదైతే ఉందో ఇది డెప్త్ సెన్సర్ ఇచ్చుంటే బాగుండేది. సో 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇచ్చుంటే కొంచెం బెటర్ అయితే ఉండేది. ఎందుకంటే మ్యాక్రో షాట్స్తో కంపేర్ చేస్తే పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా మంది అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువనైతే పోర్ట్రేట్ షాట్స్ అయితే దిగుతుంటారు. సో ఈ మ్యాక్రో షాట్ బదులు మనకు డెప్త్ సెన్సర్ ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేదని నా ఒపీనియన్. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనం ఈ బడ్జెట్లో చూసుకుంటే అన్ని ఫోన్స్లో కూడా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ ఇస్తున్నారు. సో వీళ్ళు అట్లీస్ట్ మ్యాక్రో షాట్ లెన్స్ అయినా 2 మెగాపిక్సెల్ ప్లేస్లో 5 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా ఉంది. f2.0 అపర్చర్తో వస్తుంది. సో మనకు ఓవరాల్గా కెమెరా చూసుకుంటే డీసెంట్ ఉన్నాయని చెప్పొచ్చు. సో మొబైల్ ఫోన్ వచ్చాక డెఫినెట్గా ఒక కెమెరా రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో 5000 అంటే మనకు కొంచెం పెద్ద బ్యాటరీ అనేది చెప్పొచ్చు. బ్యాటరీ లైఫ్ మనకి ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఛార్జింగ్ టర్బో చార్జ్ అయితే ఉంది. సో వీళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇది టర్బో చార్జ్ అంటే. సో మనకు ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనకు ఛార్జింగ్ స్పీడ్ పరంగా చూసుకుంటే ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకు 27 వాట్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. బట్ ఇది మనకు కొంచెం దీంట్లో మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. వాట్ ఛార్జింగ్ ఇచ్చారు. సో అట్లీస్ట్ మనకు 20 వాట్ ఆ రేంజ్లో ఇచ్చుంటే కొంచెం బెటర్ అయితే ఉండేది. సో ఛార్జింగ్ స్పీడ్ అయితే మనకు కొంచెం ఇది స్లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మనకు సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 10 అయితే వస్తుంది. అండ్ ఇది మనకు నియర్ స్టాక్ Android అయితే వస్తుంది. సో మనకు బ్లోట్వేర్ యాప్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. మనకు యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంటుంది. సో చాలా మంది అయితే ఈ బడ్జెట్ లో ఫోన్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు 10,000 to 20,000 మధ్యలో. సో ఇది మనకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ బడ్జెట్ లోనైతే ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ ని మనం కన్సిడర్ చేయొచ్చా అంటే 17,000లో. సో డెఫినెట్ గా మనం దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ముందు చూసుకుంటే మనకు మోటో చాలా ఎక్కువ కాస్ట్ లో చాలా ఎక్కువ ప్రైజెస్ లో ఫోన్స్ అయితే తీసుకొచ్చేది తక్కువ స్పెక్స్ తోని. బట్ ఇప్పుడు మాత్రం మారిందని చెప్పొచ్చు. మనకు మంచి బడ్జెట్
బడ్జెట్లో ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చింది. దీంట్లో మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. ఈ బడ్జెట్ పరంగా చూసుకుంటే మంచి డిస్ప్లే ఉంది పాపప్ కెమెరాతోని. అండ్ ఇంకా మనకు మంచి బ్యాటరీ ఉంది, 5000 mAh బ్యాటరీ. అండ్ ఇంకా మనకి నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇంకా మోటో బ్రాండ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు మైనస్ పాయింట్ ఏమన్నా ఉందా అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకు 20 వాట్ ఎబో ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. సో ఓవరాల్గా చూసుకుంటే 17,000 పరంగా మనం ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయవచ్చు. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ ఫోన్ సంబంధించి కింద కమెంట్స్ లో చెప్పండి. సో డెఫినెట్గా మన ఛానల్లో ఈ ఫోన్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే వస్తుంది. సో దానికోసం అయితే కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇక రియల్మీ X2 పోకో X2తో కూడా కంపేర్ చేసి వీడియోస్ అయితే చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.